హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివైవ్. ఈరోజు మనం పాన్ మ్యాన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఇది ఒక మలయాళం సినిమా, జియో హాట్స్టార్ లో ఉంది, మీరు కూడా చూడండి. ఈ సినిమా చూశాక అసలు ఏంట్రా వీళ్ళు మలయాళం వాళ్ళు సీరియల్లో లాగా సాగదీస్తారా అంటే సాగదీయరు. చాలా క్రిస్ప్ గా సీన్స్ వెళ్ళిపోతా ఉంటాయి. పోనీ పెద్ద విషయాలు ఏమైనా చెప్పారంటే ఏం చెప్పరు. చాలా చిన్న సందర్భాన్ని అసలు 2 గంటల 15 నిమిషాలు ఎట్ట తీసుకెళ్లారా బాబు. ఇదే మైండ్ పోద్దు మీకు. అసలు సినిమా ఆన్లైన్ లో చూస్తున్నా అది ఎట్లా ఉంటదంటే మీకు ఏట్రా ఇది, అసలు ఇంత చిన్న విషయం ఏం లేదండి. పాన్ మ్యాన్ అంటే అదే బంగారంతో వ్యాపారం చేసే మనుషులు అంటే సందర్భాల్లోనే ఇది కేరళలో ఉంటదంట. ఎవరికన్నా పెళ్లిళ్ళప్పుడు ముందు బంగారం ఇచ్చి తర్వాత డబ్బులు తీసుకునేది. అలాంటి మన దగ్గర ఉంటే కూడా ఆడికి వచ్చిన కష్టాలే మన దగ్గర వస్తాయి. సేమ్ ఇందులో కూడా ఇతని దగ్గర బంగారం తీసుకుంటారు, పెళ్లి అయ్యాక చదివింపుల డబ్బులతో బంగారాన్ని ఇచ్చేద్దాం అనుకుంటారు. అన్ఫార్చునేట్లీ బంగారానికి పెట్టినంత డబ్బు చదివింపులకి రాదు. సో నా బంగారం మిగతా బంగారం నాకు ఇచ్చామని వీడు తిరుగుతూ ఉంటాడు. అమ్మాయి ఏమో అత్తారింటికి వెళ్ళిపోద్ది, వాళ్ళు ఏమని అంటారు. చివరికి అట్టా కొట్టి వీడు బంగారం తెచ్చుకున్నాడు, అంతే కదా. ఇదే ఇందులో ఏముంది, దీన్ని ఎట్టా తీస్తాడరా 2 గంటలు అంటే తీసాడు. చివరికి ఇదేనా, దీనికే 2 గంటలు తీసా, బోర్ కొట్టేయలేదా, హెరాస్ చేయలేదా అనే ఫీలింగ్స్ వస్తాయి. మనం చిన్నప్పుడు సీరియల్ చూడటం వల్ల ఏంటో మరి ఈ సినిమాను కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా చాలా చిన్న లో బడ్జెట్ పిక్చర్, ఇంత చిన్న కాన్సెప్ట్ కి డబ్బులు వాళ్ళు మాత్రం నమ్మేలా పెడతారు. ఏమీ పెట్టలా, వీళ్ళు ఉన్నంత సింపుల్ గా తీసుకెళ్దామని చేశారు. మరి అక్కడ ఆడిందో లేదో తెలియదు కానీ ఇంకా మీరు కూడా చూడండి. జియోలో మాత్రం అదిరిపోతుంది. టైంపాస్ మూవీ, చిన్న సబ్జెక్ట్స్ తో దీన్ని అంతసేపు హోల్డ్ చేస్తారు. బషీల్ జోసెఫ్ వరుస పెట్టి సినిమాలు అల్లాడిస్తున్నాడు. ఈ అబ్బాయి ఉంటే చాలు, సినిమా ఎట్టగొట్ట మేనేజ్ చేసేద్దు. 2 గంటలు హెరాస్మెంట్ ఉండదు, ఇసిగిచ్చదు, ఏదో విధంగా బాగుంటదిలే అని చెప్పి ఈ సినిమా కూడా చూడటం జరిగింది. యాజ్ యూజువల్ ఈయన పుట్టోడే కానీ మహా గట్టాడు అన్నట్టే యాక్టింగ్ ఎవరైతే చేస్తాడో ఇందులో క్లైమాక్స్ లో వచ్చిన బట్ మ్యాజిక్ చేసాడు ఆయన. అంటే సినిమా టైటిల్స్ వేసేస్తాడు క్లోజింగ్ అన్నట్టు, అప్పుడు నచ్చదు మనకి. ఆపి ఇంకా ఏవో చాలా ఉన్నాయి కదా అన్ని చెప్తారు అనుకుంటే ఏదో చిన్నది ఒక విషయం చెప్తారు. ఓకే ఏదో ఒకటి చెప్పేవాళ్ళరా ఇందా, మరి ఏం చెప్పకుండా ఆపేసినట్టు కోపం వచ్చింది అనే ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ ఇంకోటి అద్భుతమైన పాయింట్ ఒకటి పిక్చర్ లో ఏంటంటే వరకట్నం. అసలు డబ్బు తీసుకోకపోతే పెళ్లి చేసుకోము, డబ్బు లేకపోతే ఆడపిల్లలకి పెళ్లి కాదు, ఇలాంటి పాయింట్లు కొన్ని ఉన్నాయి. అది కూడా బాగా డీల్ చేశారు. మీరు కూడా ఒకసారి చూడండి, బోర్ అయితే కొట్టదు. కాకపోతే ఎంత చిన్న సినిమా ఎలా కూర్చోబెట్టింది అనే ఆలోచన అయితే వచ్చింది మనకి. ఈ సినిమా మిగిలిన మలయాళం సినిమాలని చూడనీయకుండా చేసే సిచ్యువేషన్ అయితే ఉంది, కానీ ఈ సినిమా మాత్రం మొత్తం చూసేస్తాం. అదే ఇందులోని బ్యూటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.